జై గురుదత్త. ఈరోజు భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. ఈ శ్లోకం ప్రకారం భగవానుడు ఎలా అవతరిస్తాను అని చెప్పాడు. ఆప్షన్ ఏ, కర్మ ఫలితంగా జన్మిస్తాను. ఆప్షన్ బి, దేవతల ఆజ్ఞతో అవతరిస్తాను. ఆప్షన్ సి, నా ఆత్మమాయ ద్వారా అవతరిస్తాను. ఆప్షన్ డి, యోగుల ప్రార్థన వలన అవతరిస్తాను. మీకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నిన్నటి భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ శ్లోకం ప్రకారం భగవానుడు అర్జునుడితో ఏమి చెప్పాడు? ఆప్షన్ ఏ దీనికి ఆన్సర్, నేను మరియు నీవు అనేక జన్మలు పొందాము. అందరూ కరెక్ట్గా చెప్పారండి. ఇలాగే రోజు భగవద్గీత క్విజ్లో పాల్గొందాం, గీతా జ్ఞానం పెంచుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.